स्वामीजी श्री वीरब्रह्मेंद्र स्वामी ब्रह्मज्ञान पीठाधिपతులు श्री 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 వెడమలపల్లి మురళీనంద స్వామి వారు గత 3 దశాబ్దాలుగా మన జగిత్యాల పట్టణంలో విద్యానగర్లో మహా జ్ఞానపీఠం ఏర్పాటు చేసుకొని ఎందరో భక్తులకు ప్రతినిత్యము దీక్షలు మరియు మహా బ్రహ్మోపదేశము జ్ఞానోపదేశము కాలజ్ఞాన ఉపదేశము చేస్తూ ఎందరో భక్తులకు మరియు స్వామివారు శాంతిని కలుగజేస్తూ ప్రతి పౌర్ణమికి అన్నదానము సత్సంగము మహాభజన కార్యక్రమాలను స్వామివారు నిర్వహిస్తూ ఉన్నారు. గత మరియు 15 సంవత్సరాల నుండి మన యొక్క స్వర్ణకాల సంగమనంలో ఏ కార్యక్రమం జరిగినా స్వామివారు విచ్చేస్తూ కార్యక్రమంలో పాల్గొంటూ స్వామి అనుగ్రహంచే దివ్యముగా భవ్యముగా మన యొక్క కార్యక్రమం జరుగుతూ ఉన్నవి. ఈ రోజు శ్రీ విరాట్ విశ్వకర్మ బ్రహ్మోత్సవాలు 17వ తారీఖు రోజు వరకు త్రయాత్మికముగా జరుగును. అటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలను ఈ రోజు స్వామి వారు గణపతి పూజ పుణ్యవాచన అంకురార్పణ అఖండ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని చేసి మరియు శ్రీ విశ్వకర్మ భగవానుని స్థిర ప్రతిష్ట 3 రోజులు త్రయాత్మికంగా పూజించడానికి ప్రతిష్టను జరిపి ఉన్నారు స్వామివారు. మరి ఈ 3 రోజులు భక్తాదులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి రేపు
విశ్వకర్మ భగవాన్ యొక్క మహామూలమంత్ర యజ్ఞ కార్యక్రమం ఉంటున్నది. మరి తెల్లవారు ఆదివారము స్వామివారి యొక్క మహా ఊరేగింపు కార్యక్రమంలో 50 మంది జగిత్యాల పట్టణ ప్రజలు, భక్తులు 50 మంది అందరూ కూడా ఈ యొక్క ఊరేగింపులో పాల్గొని సృష్టికర్త మరి విశ్వకర్మ భగవానుడు ఆ విశ్వకర్మ భగవానుని దర్శించి తరించగలరు. స్వామివారి యొక్క వాక్యం ఇది. సృష్టి అంటే పంచభూతాలు, పంచబ్రహ్మలు, పంచమూర్తులతో ప్రధానమైనటువంటి పంచభూతాలు, పంచతత్వములే శ్రీ విశ్వకర్మ స్వరూపము. అందుకే స్వామికి పంచముఖోద్భవుడు, పంచముఖములు కలిగి ఉన్నాడు. అవి పంచభూతాల స్వరూపము. భూమి, అగ్ని, నీరు, గాలి, వాయువు, ఆకాశము. ఈ పంచతత్వాలతోనే ఈ ప్రపంచం తయారైంది, ప్రపంచం నడుస్తుంది. మనం కూడా ఈ పంచభౌతిక దేహంలో ఆ పరమాత్మ ఉన్నాడు అంటే విశ్వకర్మ సృష్టి ఇదంతా కూడా. అటువంటి విశ్వకర్మ భగవానుని మనము ఈ యొక్క 3 రోజులు చక్కగా స్వామిని పూజించి మరియు ఊరేగింపు కార్యక్రమంలో అందరూ పాల్గొని మరి స్వామివారికి ఇక్కడ నిత్య ధూప దీప నైవేద్యములు నిత్యము జరుగుతూ ఉంటాయి. స్వామి అనుగ్రహంతో యజ్ఞ కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరు పాల్గొనాలి. తదుపరి అన్నదాన కార్యక్రమము విశేషమైనటువంటిది. అటువంటి అన్నదాన కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొని స్వామి అనుగ్రహాన్ని పొందగలరు. మన స్వర్ణకార సంఘ భవనంలో దినదినము ఈ యొక్క జయంతి ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు అతి వైభవంగా జరుగుతూ ఉన్నాయి.